శ్రీ గురుభ్యో నమః. పరమాచార్య స్మృతులలో 1964లో వేసవికాలంలో ఒకరోజు కుటుంబంతో మద్రాసు నుండి విహారయాత్రకు వెళ్ళి మహాబలిపురం తిరుకాళీకుండ్రం నుండి తిరిగి వస్తున్నాము. చెంగల్పేట వద్ద కాంజీవరం వైపుకు అన్న సైన్ బోర్డు చూసి కారు డ్రైవర్కు కారును ఎడమ వైపుకు పోనిచ్చి దేవాలయ నగరానికి వెళ్ళమని చెప్పాను. మేము కంచి చేరుకునేటప్పటికి సాయంత్రం 5 గంటలయ్యింది. వరదరాజస్వామి, ఏకాంబరేశ్వరుడు, కామాక్షి దేవాలయాలను చూసుకొని పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శ్రీ శంకర మఠానికి వెళ్ళాము. అప్పుడు స్వామివారు కంచికి దగ్గరలోని కిళాంబి అనే కుగ్రామంలో మకాన్ చేస్తున్నారని తెలుసుకొని అక్కడికి బయలుదేరాము. అక్కడి గ్రామస్తుడు ఒకరు మమ్మల్ని పలకరించి మహాస్వామివారు ఇప్పుడే కామాక్షి పూజకు ముందు చేసే గజ పూజ మొదలుపెట్టారని త్వరగా వెళ్ళమని చెప్పాడు. గజపూజ, కామాక్షి పూజ అయిన తర్వాత అక్కడున్న మేనేజర్ను స్వామివారిని ఎప్పుడు దర్శించుకోవచ్చు అని అడుగగా మమ్మల్ని కొద్దిసేపు వేచి ఉండి తరువాత దగ్గరలోని చిన్న నది ఒడ్డున దర్శించుకోవచ్చు అని తెలిపారు. అక్కడ స్వామివారు దర్భాసనంపై కూర్చుని సంధ్య వార్చుకుంటున్నారు. మేము స్వామివారు ముందు నేలపై పడి నమస్కరించాము. స్వామివారు నా భార్య సుబ్బలక్ష్మి వైపు చూసి, నా సహాధ్యాయి తిరువేసైనల్లూర్ స్వామినాథన్ సోదరుని మనవరాలివి కదూ, వారి అబ్బాయి సుందర్రామన్ 1935లో ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాడా అని అడిగారు. అతను ఆ సంవత్సరం కాక మరుసటి సంవత్సరం పాస్ అయ్యాడని చెప్పింది. మాది మాన్కొంబు అని నేను తెలుపగా వెంటనే స్వామివారు, నువ్వు నా కుంభకోణం ఎక్స్రే డాక్టర్ ఎంకే సాంబశివన్ సోదరుని కొడుకువి అని చెప్పారు. స్వామివారు మా రెండో అబ్బాయి నటరాజన్ వైపు చూసి, తనని డాక్టర్ చేయాలని అనుకుంటున్నావా అని అడిగగా స్వామివారి ఆశీస్సులతో ప్రయత్నిస్తాను అని తెలిపాను. స్వామివారి ఆశీస్సుల ప్రకారం 1966లో మద్రాసు వివేకానంద కాలేజీలో ప్రీ యూనివర్సిటీలో చేరేటప్పుడు బయాలజీ గ్రూప్ తీసుకోమని చెప్పాను. అతను ఉత్తీర్ణుడైన తర్వాత ఎంబీబీఎస్కు ఎంపికయ్యాడు. కానీ రుసుం కట్టడానికి వెళ్ళినప్పుడు తన పేరు అందులో లేదు. తనని ప్రెసిడెన్సీ కళాశాలలో బీఎస్సీ రసాయన శాస్త్రం చదవమని చెప్పాను. 1969లో అత్యంత ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై 100 మందికి అవకాశం ఉన్న గ్రాడ్యుయేట్ కోటాలో ఎంబీబీఎస్కు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ దేశం మొత్తంలో అత్యంత ఉత్తమ శ్రేణిలో ఉన్న 5గురికి అవకాశం ఉన్న యూడీసీటీ బాంబేలో బీటెక్కు ఎంపికయ్యాడు. డాక్టర్ అయ్యే అన్ని ఆశలు పోయాయి. ఒకరోజు ఉదయం వెంటనే స్టాన్లీ వైద్య కళాశాలలో చేరాల్సిందని మద్రాసు ఎంపిక సంఘం నుండి టెలిగ్రామ్ వచ్చింది. ఇది జరిగింది డిఎంకే ప్రభుత్వంలో ఉన్నప్పుడు. 1964లో మహాస్వామి ఆశీర్వదించి చెప్పిన జోస్యం నిజమయ్యి మా అబ్బాయి ఎంపికయ్యాడు. ఈరోజు మా అబ్బాయి నటరాజ్ రేడియాలజిస్ట్గా మద్రాసులోని ములక్కాడైలో పేదవారికి వైద్య సహాయం అందిస్తున్నాడు. ఇవి మహాస్వామి వారి ఆశీస్సులు. నా జీవితంలో మర్చిపోలేని రెండో సంఘటన 1978లో మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు జరిగింది. పరమాచార్య స్వామివారి భక్తురాలైన శుభశ్రీ పరమాచార్య స్వామివారు మకాన్ చేస్తున్న సండూరుకు వెళ్ళి ఎందుకు దర్శించుకోరాదు అని నన్ను అడిగింది. వెంటనే బయలుదేరి మరుసటి రోజు ఉదయానికల్లా చిన్న దేవాలయంలో జపం చేసుకుంటున్న మహాస్వామి వారి ముందు నిలబడ్డాను. స్వామివారు సైగలతోనే నన్ను పట్టారని తెలిపి అంతకు ముందు రోజే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రావాల్సి ఉన్నదని తెలిపారు. ఇతరుల వలె కాక కేవలం భక్తితో నేను అక్కడికి వచ్చానని తెలిపారు. స్వామివారు నన్ను ఆశీర్వదించాక ఇక నేను వెనక్కి తిరుగు చూసుకోలేదు. 1982లో మూడోసారి స్వామివారితో అతి ముఖ్యమైన సమావేశం గుల్బర్గాలో దగ్గరలోని మహాగావ్లో మకాం చేస్తున్నప్పుడు నేను నా భార్య ఉదయం 5 గంటలప్పుడు కారులో బయలుదేరి ఊరి శివార్లో ఉన్న ఒక చిన్న సత్రం వద్దకు కారు ఆపుతూ ఉండగా ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి త్వరగా ఆ సత్రం లోపలకు రమ్మని నా భార్యకు చెప్పింది. పరమాచార్య స్వామి వారు మా కోసం వేచి ఉన్నారని, వెంటనే లోపలకు తీసుకురమ్మన్నారని తెలిపింది. అసలు మేము వస్తున్నట్టు స్వామివారికి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయాము. మేము లోపలికి వెళ్ళగానే స్వామివారు తమ శిష్యునితో, ఈమె తన సహాధ్యాయి సోదరుని కూతురు, నేను మాన్కొంబ డాక్టర్ ఎంకే సాంబశివన్, కుంభకోణం అనే సైగలతోనే తెలిపారు. వారు మమ్మల్ని ఆశీర్వదించి అక్కడున్న అందరి భక్తులని సత్రంలో భోజనం
చేసి వెళ్ళమని చెప్పారు. ఈ సందర్శనం తర్వాతనే మాకు 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని, ముఖ్యంగా యూకే, యూరోప్, యుఎస్ఏ చూసే అవకాశం లభించింది. 1987 మే 24న న్యూయార్క్లో ఉన్నప్పుడు అక్కడున్న వినాయక ఆలయానికి వెళ్ళాము. మేము లోపలికి వెళ్ళగానే అక్కడున్న అర్చకులు నన్ను పేరు పెట్టి పిలిచారు. మద్రాసులోని శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారికి నా చేత పాదపూజ చేయించింది ఆయనే అని తెలిపారు. పరమాచార్య స్వామివారి ఆదేశానుసారము 2 ఏళ్ల పాటు తను ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఇది నా 60వ జన్మదినమా అని అడగగా నేను 70వది అని తెలిపాను. అయితే అది సంపత్పూర్తి అని, మహాస్వామి వారి అనుగ్రహం వల్ల ఆ రోజు ఆ దేవాలయంలో పూజ చేయించుకుంటున్నానని చెప్పారు. పరమేశ్వర అవతారమైన పరమాచార్య స్వామి వారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నాకు గుర్తుకు వచ్చిన కొన్ని సంఘటనలు ఇవి. నేను, నా కుటుంబ సభ్యులు అందరము పరమాచార్య స్వామి వారు చిరకాలం జీవించాలని, వారి ఆశీస్సులతో విశ్వశాంతి, సర్వమానవ సౌభ్రాతృత్వము వెల్లి విరియాలని కోరుకుంటున్నాము. కైంకర్య శిరోమణి కె. పద్మనాభన్, కామకోటి.org నుండి స్వీకరించబడింది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.